ఇప్పుడు మొన్న నువ్వు ఏదో ఇంటర్వ్యూలో ఒక హిట్ వస్తే చాలు కళ్ళద్దాలు పెట్టి ఆ, ఇష్టం వచ్చినట్టు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అన్ని మారిపోతాయి. అవును అని అన్నావు అన్నావు. దాన్ని మొత్తం ట్విట్టర్ నిండా అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి నేను మొత్తం ఎవరిని full గా అసలు నువ్వు చూసావు లేదు నాకు తెలియదు నేను చూడండి బ్రదర్, నేను ట్విట్టర్లో లేను, నేను ఫేస్బుక్లో లేను, నేను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఒకదాను. నేను అసలు ఎవరిని ఉద్దేశించి అనలేదు బ్రదర్. నేను ఓవరాల్ జనరల్ బిహేవియర్ ప్యాటర్న్ గురించి మాట్లాడాను. నేను ఎందుకు ఆయన బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వై విల్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ బన్నీ ఆర్ ఎనీవన్? ఓవరాల్గా జనరల్గా అన్నాను నేను. దట్ ఈస్ ఐ హ్యావ్ వాచ్డ్ సమ్ పీపుల్ బిహేవ్ లైక్ దట్. అందరం చూసిన వాళ్ళమే ఇండస్ట్రీలో అన్ని 2 హిట్లు రాగానే డైరెక్టర్లు తేడా బిహేవియర్లు ఉన్న వాళ్ళని చూసాం. 2 హిట్లు రాగానే తేడా బిహేవియర్ వచ్చిన వాళ్ళను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇన్ని హిట్లు వచ్చి అన్నంత ఆ రోజుల్లో 80s 90s హీరోస్ ఎంత హంబుల్ గా ఉంటారు. అదే అన్నాను. ఐ కెన్ ఓన్లీ కోట్ చిరంజీవి గారు. ఆయన ఎలా ఉంటాడు? డౌన్ టు ఎర్త్, చాలా మామూలుగా సింపుల్ గా ఈయన మెగాస్టార్ చిరంజీవి అలా ఉంటారు. మరి నేను అన్నది వేరే, సరే వదిలేండి. అదే నేను అన్నది సోషల్ మీడియా ఇంపాక్ట్. నువ్వు ఇందాకలో మాట అన్నావు చూసావా, ఒక ప్రత్యేకమైన వర్డ్ అన్నావు, అలా సెన్సిటివిటీ కాదు ఇంకేదో వర్డ్ అన్నావు, ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్, బట్ ఒపీనియనేషన్. అవును, ఒపీనియనేషన్, అవును, సెల్ఫ్, అది కూడా అవును. అండ్ ఈ మిస్చిఫ్ ఒకటి ఉన్నది. అవును. ఏదైనా ఒక మాటని ఇలాంటి ఒక సెలబ్రిటీ మాట్లాడగానే దాన్ని ఇంకా చెలవలు పలవలు చేసి నేను ఏదో ఒకటి అనుంటాను, దాని బిఫోర్ కాంటెక్స్ట్ ఉంటుంది, దాని తర్వాత దాని సమ్మరీ ఉంటుంది. ఈ రెండు ఉండవు దాంట్లో, నా కోట్లో సోషల్ మీడియాలో పెట్టి ఈ మధ్యలో మాత్రం ఉంటుంది. సో ఈ మధ్యలో మాత్రం తీసుకుని దాని మీద డిఫరెంట్ ఐటరేషన్స్ చేసి ఇక